నిన్ను డాన్స్ స్కూల్లో చేర్పించింది స్వప్నకి ఐ లవ్ చెప్పడానికి కానీ డోంట్ టచ్ మీ అని చెప్పడానికి కాదు. రే, నేను సపరేట్ ట్రాక్ లో వెళ్తున్నాను రా. ప్రేమించడం కన్నా ప్రేమించబట్టం గొప్ప. అలాంటి లవ్ అయితేనే బుల్లెట్ ప్రూఫ్ లా స్ట్రాంగ్ గా ఉంటది. ఆహా, దగ్గరే దూరం అవటమా నీ పాలసీ? సారీ, దూరం అయి దగ్గర అవడం నా పాలసీ. మరి ఎల్ఐసి పాలసీ? అది బాబాది. ఆమె సంతకం నాది. ఛీ, చావుకు భయపడేంత పిరికివాడు అనుకోలేదురా. ఈడేంట్రా ఇలా కుడిచేటాడు? మన ప్రాణాలు మన చేతుల్లో లేవు. మరి ఎవరి చేతుల్లో ఉన్నాయి? డ్రైవర్ల చేతుల్లో ఉన్నాయి. ఆ యమధర్మరాజుకి పని ఎక్కువైనట్టుంది. తన డ్యూటీ డ్రైవర్ల కప్ప చెప్పినట్టున్నాడు. చిన్న పెద్ద తేడా లేకుండా లారీ ఎక్కించేస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారు. కొంచెం తప్పుకోండి. ఏమైంది? లారీ వచ్చి గుద్దేసిందండి. ఈ పార్క్ లో సైకిలే రాదు, లారీ ఎలా వచ్చింది? వస్తుంది, అది బాబా లారీ కాబట్టి. బాబా? ఏ బాబా? నీకు అప్పిచ్చిన బాబా. అంటే ఈ యాక్సిడెంట్ మేమే దగ్గరుండి చేయించాం. వీడు నీలాగే 10 రోజుల్లో డబ్బులు ఇస్తానని అప్పు తీసుకున్నాడు. అంటే కరెక్ట్ టైంలో ఇవ్వలేదా? అప్పు తీసుకుని వాటికి 6 రోజులైంది. ఇంకా నాదో టైం ఉంది కదండి. మా బాబాకి డబ్బు అవసరమైంది, అడిగాం, ఇవ్వలేదు, అందుకే యాక్సిడెంట్ జరిగిపోయింది. అంటే ఇది అన్యాయం అండి. న్యాయం చెప్పేవాళ్ళు న్యాయమూర్తులవుతారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళు రౌడీలవుతారు. నువ్వు చాలా అదృష్టవంతుడు. ఎలా? 10 రోజుల తర్వాత జరగబోయేది నీ కళ్ళారా నువ్వు ఇప్పుడే చూసావు. బీ అలర్ట్. ఆల్ ద బెస్ట్. సారీ మేడం. మిస్టర్ బాలు, ఈ మూమెంట్ మీకు కష్టం. నేను చేస్తుంటాను, మీరు పక్కకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఓకే మేడం. ఓకే, కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. 1 2 3 4 1 2 3 4 5 మిస్టర్ బాలు, ఆల్రెడీ మీకు డాన్స్ వచ్చు అవునా? ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధం చెప్పానా? అవును, అబద్ధమే చెప్పారు. జాయిన్ అయిన వారానికే ఇంత బాగా డాన్స్ చేయటం అందరికీ సాధ్యమైన పని కాదు. మీతో శభాష్ అనిపించుకోవాలి 24 గంటలు ప్రాక్టీస్ చేయడం నా తప్ప? డాన్స్ వచ్చినా రానట్టు నటించి మిమ్మల్ని చీట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కారణం, గురువు అంటే భక్తి, గౌరవం నాకు. ఐఎమ్ సారీ బాలు. చూడండి మేడం, మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మీరు నా మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బాబా, ఐ థింక్ నేను అందంగా ఉంటాను కాబట్టి మీకు నచ్చుంటాను, నా మీద మనసు పెట్టారు. Am I right? బాలు, బాబా మీ మనసులో మాట చెప్పలేక ఏదో విధంగా నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, రైట్? బాలు, చూడండి మేడం, మీరు నా మనసులో ఉన్నారో లేదో తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. అరే, ఇంత అందంగా పుట్టిన మా అమ్మ నన్ను చేసింది తప్ప? చచ్చా, మళ్ళీ మేడం. బాబా బాబా బాబా. సారీ మై స్వీట్ హార్ట్, నువ్వు నా హార్ట్లో ఉన్నా నేను హర్ట్ చేయాల్సి వస్తుంది. నేను క్వార్టర్ ఫైనల్స్లో, సెమీఫైనల్స్లో ఓడించాను. ఈరోజు ఫైనల్స్లో కూడా నేను ఓడిస్తాను. నీతో ఐ లవ్ యూ బాలు అని చెప్పిస్తాను. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4. లక్ష్మి, స్వప్న మేడం కనిపించట్లేదేంటి? ఈ రోజు వైజాగ్ వెళ్తా అన్నారు. స్వప్న మేడం కి పెళ్లి చూపులంట. 1 2 3 4 5 6 7 8.
బాలు, కళ్ళలో ఆ నీళ్ళేంటి? ఫారెన్ ఏజెంట్ నిన్నేమన్నా మోసం చేశాడా? ఓ, నన్ను ఎవరో మోసం చేయలేదు, నన్ను నేనే మోసం చేసుకున్నాను. ఏంటి బాలు నువ్వు అనేది? అవును, స్వప్న నేను ప్రేమించాను. ఆమె కోసం ఈ డాన్స్ స్కూల్లో చేరాను. ఆమెకు దూరం అయి దగ్గర అవ్వాలని పిచ్చిగా బిహేవ్ చేశాను. అందుకే ఇప్పుడు ఆమె నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. మరి నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి స్వప్న వస్తే? రాదు, ఎప్పటికీ రాదు. ఒకవేళ వస్తే? ఒకవేళ వచ్చినా నన్ను క్షమించదు. క్షమిస్తే? స్వప్న, చూడు బాలు, నిప్పును ప్రేమను దాచడం చాలా కష్టం. గుండెల్లో నువ్వు ప్రేమను దాచుకుని మా దగ్గర ఎలా నాటకం ఆడావో అలాగే మేము నాటకం ఆడి నీ ప్రేమను బయట పెట్టావు. స్వప్నకు నువ్వంటే చాలా ఇష్టం. పద వెళ్దాం. I love you. I love you. హలో హలో, రే అప్పలరాజు, ఎవరు? నేను రా చంటిని. చెప్పరా. ఏం లేదురా, అర్జెంట్ గా 10,000 కావాలరా. నేను ఇప్పుడు ఫైనాన్స్ చేయట్లేదురా. ఏ? అప్పు తీసుకున్న వాళ్ళందరూ తిరిగి ఇవ్వడం మానేశారా. ఆ, దివాలా తీశాను. సంతోషం. ఓ పని చెయ్యి, ఏంటి? ఫోన్ పెట్టి. రేయ్ చంటి,